ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలండి. ఆ ఫెయిల్యూర్ ఉంటేనే మన జీవితం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. అయితే ఫెయిల్యూర్ కాగానే మనం ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాము, అసలు మనం సక్సెస్ గురించి అసలు ఎట్లా ప్లాన్ అనేది చేసుకోవాలనేది ముందుగా మనం ఆలోచించాలి. నేను ఫెయిల్యూర్ అయ్యానంటే ఫెయిల్యూర్ అయ్యాలని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏముండదు. ఆ ఫెయిల్యూర్కి ఏమైనా కారణాలు ఉన్నాయా, మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలనే దాని మీద మీరు ఆలోచించినట్టయితే ఈజీగా మీరు సక్సెస్ కావచ్చు. చాలామంది ఒకసారి ఫెయిల్యూర్ కాగానే ఈ పోటీ ప్రపంచం నుంచి తప్పుకుంటున్నారు, కానీ అది తప్పండి. మీరు ఫెయిల్యూర్కి మీ యొక్క కారణాలు తెలుసుకొని దాని రాచమార్గాలు వేసుకున్నట్టయితే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారండి. అయితే మీరు ఫెయిల్యూర్ కాగానే మీరు డిసప్పాయింటెడ్గా కుంగి కృషించిపోయి ఇక నాకు వల్ల కాదేమో, నాకు ఏ ఉద్యోగం రాదేమో అనుకొని మీరు వెనుదిరిగిపోతున్నారు. కానీ దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఒక డోర్ మనకు క్లోజ్ అయి ఉందంటే తప్పకుండా ఇంకో డోర్ మనకు ఓపెన్ చేసి ఉంటుంది. కానీ ఆ ఓపెన్ చేసే డోర్ కొరకు వెతకడమే నీ ప్రయత్నం అండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతారండి. అయితే మన ఫెయిల్యూర్ అనేదే మన జీవితంలో మొట్టమొదటి సక్సెస్ అండి. ఆ ఫెయిల్యూర్ అనేదే మనం ఎలా బ్రతకాలి, ఎలా సక్సెస్ కావాలనేది అది నేర్పిస్తుంది. ఈరోజు ఈ మోటివేషన్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. రేపు మరొక మంచి మోటివేషన్తో ఇంకో వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే.